ఓకే. సో కమింగ్ టు 'మరణం' సో రిలీజ్ కాబోతుంది. రెడీగా ఉంది. సో ఈ ఫిల్మ్ గురించి ఏం చెప్తారు? ఇది ఒక డ్రీమ్ ట్రావెలింగ్, అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్. సో ఇందులో ఏమంటే 2 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటది నాది. హ్మ్. ఒకటి లైక్ ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీలో నా వేరియేషన్ 2 విధాలుగా నన్ను చూడొచ్చు. ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో దట్ ఈ సినిమాలో నేను యాక్టింగ్ బేస్డ్ ఎక్కువుంది. ఎక్కడ ఏమి వల్గారిటీ ఉండదు. తర్వాత అబ్బా! ఈ సినిమా ఎందుకొచ్చా అన్న ఫీలింగ్ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే ఫిల్మ్ 'మరణం' అంటే. అండ్ నాకు ఎస్పెషల్లీ నేనేంటంటే నాకు యాక్టింగ్ బేస్ ఎక్కువున్నది. అంటే మాకు టీజర్ చూసినప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ లేకపోతే ఒక హారర్ కాన్సెప్ట్ హారర్ ఈ 2 అర్థం కాలేదు. ఏ జోనర్‌లో ఇది తీశారు? ఇట్స్ ఏ హారర్. క్రైమ్, హారర్, థ్రిల్లర్. థ్రిల్లర్. హ్మ్. క్రైమ్ అంటే ఇంకా కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్ ఎలా చూస్తామో అలాగే డిఫరెంట్ జోనర్ అంతే. హ్మ్. ఏదో దెయ్యం అయిపోయి ఒక దెయ్యం ఇక్కడ ఉండి నడిపించేది అలా ఉండదు. హ్మ్. ఏం- చాలా క్రైమ్ థ్రిల్లర్స్ గానీ, హారర్ సబ్జెక్ట్స్ గానీ చూసాము. వాటికి ఈ 'మరణం' ఫిల్మ్‌కి వాట్ ఇస్ ద డిఫరెన్స్ మాకు ఇప్పుడు చూపించు. మీకు అదే చెప్పాను కదా! అప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఒక దెయ్యం ఒక దానిలో వెళ్ళిపోయి ట్రావెల్ చేస్తా ఉంటది. అంటే ఇందులోంచి ఇలాగెళ్ళాలి, ఈ దెయ్యం నడిపిస్తుంది అంటది. ఇది అలా కాదు. అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్. నా డ్రీమ్‌లో మీరొస్తారు. మీ డ్రీమ్‌లో నేనొస్తా. అందులోంచి ట్రావెల్ అయ్యేది. ఓకే. ఇలాంటి డ్రీమ్ ఫిల్మ్ రీసెంట్‌గా ఏదో సినిమా చూసా నేను. ఆహ్, 'కన్నప్పనా' సంథింగ్ ఏదో తమిళ్ ఫిల్మ్. హుహు. ఎలా ఉంటుంది? సేమ్ ఇలాగే డ్రీమ్‌లో కలలో జరిగేది నిజంగా జరిగిద్ది. అందులో అక్కడ దెబ్బ తగిలినా మనోడికి రియల్ లైఫ్‌లో దెబ్బ లేదు. అలా లేదు. అందులో జరిగే అంటే నేను అంటే ఒక డ్రీమ్‌లో ఎలా ట్రావెల్ అవుతుంది, ఏం జరుగుతుంది అది నేను రివీల్ చేయకూడదు స్టోరీని. హ్మ్. ఇట్స్ ఎ డ్రీమ్ ట్రావెలింగ్. అందుకని నేను చెప్పాను. అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్ ఎందుకనంటే మనం రివీల్ చేస్తే మళ్ళీ ఎవడైనా చూడాలి కదా! హ్మ్. ఏంటి ఆ కల్లో ఏం జరుగుతుంది? కళ్ళ నుంచి ఏమవుతుంది అనేది. అంతే తప్ప కల్లో జరిగేదే బయట జరుగుద్ది అనేది కాదు. అది ఉండదు. హ్మ్. ఆ కాన్సెప్ట్ కాదు. హ్మ్. మొత్తం డ్రీమ్‌లోనే జరిగే స్టోరీ. అందులో ఒక పాయింట్ అది. హ్మ్. అందులో అది ఉంటుంది. రియల్‌గా ఈళ్ళెళ్ళే దారి ఈళ్ళకుంటుంది. అలా. హ్మ్. సో ఈ సబ్జెక్ట్ మీ దగ్గరికొచ్చినప్పుడు వాట్ ఇస్ ద కన్విన్సింగ్ పాయింట్ ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి? నాకు క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. ఓన్లీ క్లైమాక్స్ చూసి ఓకే చేసారా? అంటే లాస్ట్ ఫస్ట్ నుంచి వచ్చి అక్కడ స్టాప్ అయ్యి అనుకునేది ఉంటదక్కడ. హ్మ్. సో దట్ హ్మ్. అంటే ఫస్ట్ నుంచి కూర్చోబెట్టరు కదా ఆడియన్స్‌ని. లేదు. క్లైమాక్స్ బాగా ఫస్ట్ నుంచి కూర్చుంటారు. తీసినప్పుడు. హ్మ్. కూర్చుంటారు. నేనే కాదు కదా! ఇంకో నలుగురు, ఐదుగురు ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా! హ్మ్. అలాగే హీరో ఉన్నాడు. హీరో ట్రావెలింగ్ వేరే ఉంటది. సో, ఆబ్వియస్లీ కదా! నా యాక్టింగ్ వరకు మీరు అడిగారు. ఆ యాక్టింగ్‌లోనే నేను చెప్పాను నేను. అంటే ఫస్ట్ నుంచి అబ్బా! ఇలా ఉందా? ఇలా ఉందా? అనేటప్పటికి అంటే నాకు క్లైమాక్స్ చెప్పినప్పుడు నేనే షాక్ అయ్యాను. హ్మ్. అంటే ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేయరు అది. హ్మ్. అదే క్లైమాక్స్. ఎవరు డైరెక్టర్ దీనికి? సాగర్ శైలేష్. హ్మ్. హ్మ్. అంతకుముందు ఏం చేశారు ఆయన? ఆయన 4, 5 సినిమాలు చేశాడు. 'రహస్యం 1, 4, 3' ఇంకేవో మూవీస్ 4 మూవీలు అబోవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు ఇంకొక 2 సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి ఆయనయి. ఓకే. ఈ గ్యాప్‌లో అయి కూడా చేశారు. హ్మ్. అయితే ఎక్స్‌పీరియన్స్ డైరెక్టరే. ఎక్స్‌పీరియన్స్‌డ్. హ్మ్. సో ఎలా వచ్చింది అవుట్‌పుట్? అంటే చెప్పడం ఒకలా, చెప్పి సినిమాలో ఒకలా తీయడం మనం చూస్తూ ఉంటాము. సో చెప్పిన దానికి సినిమా అవుట్‌పుట్ వచ్చిన దానికి. నేను ఇంత చెప్పట్లేదు. హ్మ్. ఇంతే చెప్తున్నాను. హ్మ్. ఇంతలో ఇంతుంటది. ఓకే. అదే. ఎందుకు ఇంతే చెప్తున్నారు సినిమా గురించి? అంటే మనం అంతా చెప్పేస్తే వాళ్ళకేం ఎక్సైట్‌మెంట్ ఉండదు. వాళ్ళెళ్లి చూస్తే కదా! అరే! లేదు లేదు వాళ్ళు చెప్పిన దానికన్నా బావుంది. హ్మ్. ఆళ్ళ టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వలేదు అనే మైండ్ ఉంటది. మనం ఓవర్‌గా చెప్పేసామనుకో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ మీద ఎళ్ళిపోయి చూసారనుకో అది అందలేకపోతే. హ్మ్. ఎందుకు ఎక్కువ చెప్పడం ఎందుకు? చూస్తే ఆళ్ళకి తెలుస్తుంది కదా! బట్ వెళ్లి చూడండి. మీరైతే మీ మనీ వేస్ట్ అవ్వదని ఒక పాయింట్ అయితే మేము ఇస్తున్నాం కదా! హ్మ్. ఎందుకంటే మనం కొన్ని కొన్ని సినిమాలు పెద్ద సినిమాలు చూసినప్పుడు అబ్బా! ఎందుకొచ్చాం అనిపిస్తది. హ్మ్. నేను అదైతే అనిపించదు మీకు. ఎక్కడ ట్రావెల్ అవుతా ఉంటారో బోర్ అనిపించదు. ఫస్ట్ పాయింట్ బోర్ అనిపించదు. హ్మ్. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు పాత సినిమాలు కూడా ఇప్పటికి చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 'ఘరానా మొగుడు' హ్మ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 'చిరంజీవి' గారి సినిమాలు నేను ఎక్కువ చూస్తా. చూసినప్పుడు ఏ మీరు రోజు చిరంజీవి గారి ఫ్యానా? అలానేం లేదు. హ్మ్. అంటే నాకెందుకు డాన్స్ పరంగా ఆయనయి అంటే నాకు చాలా ఇష్టం. నేను 'ప్రభాస్' గారి ఫ్యాన్‌ని. ఓకే. హ్మ్. కానీ అప్పుడు టైంలో అంటే 'చిరంజీవి' గారు ఎన్ని డాన్స్ అంటే ఫస్ట్ ఇప్పటికి చూసేది నేను ఆయనదే. హ్మ్. నేను టైం బోర్ కొట్టినప్పుడు ఎక్కువ చూస్తానన్నమాట. 'అజిత్' గారు, 'చిరంజీవి' గారు ఇలాంటి సినిమాలు బాగా ఇష్టం. ఈవెన్ 'శోభన్ బాబు' గారి ఫిల్మ్ గూడా. ఆయన బ్రతికున్నప్పుడు మనం సినిమాలు చూడలేదు. సో దట్ అందుకే నేను యూట్యూబ్‌లో ఎక్కువ చూస్తుంటా. ఓల్డ్ ఆర్టిస్టుల సినిమాలు కూడా చూస్తా. హ్మ్. ఎలా అనిపిస్తుంది 'కల్కి' ట్రైలర్? బాగుందిగా మీరే చెప్పాలి. నాకు ఎలా ఉన్నాను ఇప్పుడు ఆడియన్స్‌కి ఒకళ్ళు ఇష్టపడ్డామనుకోండి, మనకి ఇష్టం అనుకోండి ఆ హీరో, ఎంత దారుణంగా చేసినా మనకి నచ్చేస్తది. మన హీరో అని. అలాగే ఉంటది. ఏమో హోప్ ఎక్కువుంది. 'కల్కి' మీద నాట్ ఓన్లీ మీ ప్రతి ఒక్కళ్ళకి చాలా హోప్ ఉంది. హ్మ్. డిఫరెంట్‌గానే ఉంటుంది, బావుంటుంది అనేది. హ్మ్. బావుండాలి. హ్మ్. సినిమా హిట్ అవ్వాలి. అవ్వాలి. హిట్ ప్రభాస్ అవ్వాలి. గారికి మంచి అంతే. సక్సెస్ రావాలి. అవుతుంది. చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి. హ్మ్. యాహ్! ఈ 'మరణం' సినిమాలో వాట్ ఈస్ ద బెస్ట్
థింగ్ మీకు బాగా నచ్చింది? ఒక అంశం ఏం నచ్చింది బాగా? నాకు ఒక సీన్ ఉంటది. ఫ్రెండ్స్ మధ్యలో ఒక సీన్ ఉంటది. ఆడియన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయడం అనమాట. సూపర్ ఇష్టం నాకది. అండ్ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? టెక్నికల్ డిఓపి. డిపార్ట్మెంట్‌లో మాత్రం డీఓపీ గారు, లేదంటే మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు దే ఆర్ డిడ్ వెరీ గుడ్ జాబ్ అండి. ఎందుకంటే ఇంకో డీఓపీ వర్క్ గురించి బాగా చెప్పాలి. మేము అప్పుడు నైట్‌లో అడవిలో షూట్ చేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్ అన్నిట్లికన్నా అసోసియేట్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే కెమెరా క్రూ అవ్వచ్చు. నేను సినిమా చేస్తున్నప్పుడు నా సీన్ కాబట్టి నేను ఎంజాయ్ చేస్తా. వాళ్ళు అసలైన టార్చర్ వాళ్ళకుంటది. అవునా? వర్షం వస్తా ఉంది, అడవి, లైట్లుండవు, ఏముండవు. ఎక్కువ అప్రిషియేట్ చేయాల్సింది క్రూని. ఆళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అసోసియేట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. ఎవరైనా గానీ వాళ్ళు చూసి వాళ్ళు అన్ని అయిన తర్వాత మనం వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక ప్లేస్ చూడాలంటే ఫస్ట్ ఆళ్ళే ఎళ్ళాలి. వాళ్ళే కెమెరా సెట్ చేయాలి. సో, నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది వాళ్ళు అనిపిస్తది నాకు. సో, ఐ లైక్ దెమ్. అండ్ నాట్ ఓన్లీ ఈ ఫిల్మ్, ఏ ఫిల్మ్‌కైనా సరే ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంట్‌కే ఇవ్వాలి. అండ్ షూట్ అంతా అడవిలో జరిగింది కాబట్టి ఆ అడవిలో జరిగే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ షూటింగ్ భయం. అంతా? మ్మ్. నైట్‌లు 3, 4 గంటలు, 5 గంటలకి వరకు ఆ టైంలో 5 కొంచెం తెల్లారిపోయి అప్పుడప్పుడు వర్షం. 3:00, 4:00 కుయింగ్ కుయింగ్ అని సౌండ్‌లొచ్చేయి. అడవిలో అంటే ఏవో ఉంటాయి గదా! ఆ సౌండ్‌కి కొంచెం నాకు అన్నిట్లికన్నా స్నేక్స్ భయం ఉండేది. మ్మ్. మోకాళ్ళ వరకు గ్రాస్ ఉండేదనమాట. అవి మొక్కలు అన్నీ ఉంటాయి కదా! అయి గుచ్చుకున్నప్పుడు కూడా హిచ్చింగ్ వచ్చేసేది. అప్పుడేం చేసేవాళ్ళం కొన్ని రోజులకి నేను 2, 3 రోజులు చూసిన తర్వాత మొత్తం ఇక్కడి వరకు షూ ఏయడం స్టార్ట్ చేశా. బ్లాక్ షూ. ఎందుకంటే మళ్ళీ కెమెరాకి కనిపించకూడదు కదా షూ. మ్మ్. ఇంకా అలాగా మేనేజ్ చేసేవాళ్ళం. అండ్ ఇంకోటి వైట్ లెన్స్ పెట్టుకున్నా. ఆ పోస్టర్‌లో ఉంది కదా! అది కళ్ళు కనిపించదు అది పెట్టుకుంటే. బరువుంటాయి చాలా. ఆ లెన్స్ పెట్టుకుంటే అది తీసేంత వరకు కళ్ళు పెయినొచ్చేస్తాయి. అదొక ఎక్స్‌పీరియన్స్. మ్మ్. ఏ అడవిలో చేశారు షూట్? ఇక్కడ చిలుకూరు దగ్గర అటు వెళ్ళాము. ఓకే, తెలంగాణలో షూట్ అయ్యింది. తెలంగాణలోనే. అక్కడే ఆ సరౌండింగ్ ఏరియాలో అటు సైడ్ మొత్తం అంతా ఏరియా. నాది ఎక్కువ 90% షూట్ అంతా నైటే. ఎన్ని డేస్? ఒక 30 డేస్ పైన చేసాం. బాగానే కష్టపడ్డారు అయితే. నైట్ నాకు డే చాలా తక్కువ నేను షూట్ చేసింది. 1 or 2 డేసే. మిగిలిందంతా నైట్ షూట్‌లే. మార్నింగ్ 4:00 వెళ్ళి 3:00, 4:00 వెళ్ళేవాళ్ళం లొకేషన్‌కి ఈవినింగ్. మళ్ళీ మార్నింగ్ 7కి. సో ఈ సినిమాలో ఆడియన్స్ని భయపెట్టబోతున్నారా? ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందా? లేకపోతే ఏం ఏం జరగబోతుంది? ఏం చూపించబోతున్నారు? ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. భయం ఉంటది. బట్ ఓకే. అంటే ఈ సినిమా కాన్సెప్ట్‌లో కర్మ ఫేస్ అని ఉంది కదా! కర్మ ఫేస్ అంటే లైక్ మనం చేసే ఒక మిస్టేక్‌ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తాం? దట్ ఈస్ ద కాన్సెప్ట్. మీకు తెలుసో తెలియకో మనం ఒక మిస్టేక్ చేస్తాము. దాని కవరప్ కోసం ఒక అబద్ధం చెప్తేనే 10 అబద్ధాలు చెప్పేస్తాం. అవునా? ఈ అబద్ధం నుంచి ఈ అబద్ధం అలా కైండ్ ఆఫ్ ఇది కాన్సెప్ట్. దానికి టైటిల్‌కి సంబంధం ఏంటి? మరణం అనే టైటిల్ అంటే ఆ ఒక్క మిస్టేక్‌లో ఎన్ని తప్పులు చేస్తే ఆ మరణానికి ఉంటది అని. ఆ మరణం అనేది ఎలా వస్తది? సో టైటిల్ ఫస్ట్ చెప్పంగానే వాట్ ఇస్ యువర్ రియాక్షన్? నాకు ఫస్ట్ అంత ఏం చెప్పలేదు. 1 వీక్ ఏమో అయిన తర్వాత ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి డైరెక్టర్ చెప్పాడు. ఆళ్ళకన్నా బాగా మనకేం తెలుస్తదండి. రాసేవాళ్ళు ఆళ్ళు. మీకు ఏదైతే ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిసైడ్ చేయాలి కదా! నేను వద్దంటే మానేయరు. నేను పెట్టమంటే పెట్టరు. యాస్ ఎ ఆర్టిస్ట్ రైట్? సో మనకన్నా బాగా థింక్ చేసేది వాళ్ళే. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఎందుకంటే నేను ఆర్టిస్ట్‌గా చేస్తాను. అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు మనీ పెట్టేది ప్రొడ్యూసరు. డైరెక్టర్‌కి పేరు రావాలి. ఇప్పుడు నాకు ఇది సినిమా చెప్పి ఇంకో 3 సినిమాలు చేస్తానా నేను? అలా అని ఎక్కువ మనకన్నా బెటర్ థింక్ చేసేది వాళ్ళే. సో, ఒకటిచ్చారంటే దానికి 100% అది యాప్ట్ అనే నేను అనుకుంటా. ఇప్పుడు నేను తమిళ్‌లో కూడా చేస్తున్నాను. తమిళ్‌లో కూడా అలా టైటిల్ చెప్పారు. నాకు తెలీదు. ఓకే. వాళ్ళ కాన్సెప్ట్ అది. ఓకే. ఇట్స్ గుడ్ అంటాం అంతే. అండ్ సాగర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నైస్ పర్సన్. హార్డ్ వర్కర్. ఒకటేమంటే కంగారు పెట్టేస్తాడు. టైం ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెడతారంటారు కదా! అలా ఉంటది. చాలా ఫాస్ట్ వర్క్ చేస్తాడు. అంటే ఒక సీన్ అంటే ఆ సీన్‌ని ఫటాఫట్ మనం డ్రెస్ చేంజ్ టైం కూడా అంత ఎక్కువ టైం ఇయ్యడు. అంతే తప్ప అంటే దాన్ని కూడా నెగెటివ్ అనకూడదు. ఎందుకంటే ఆ టైంలో అయన్నీ చేయాలి. వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ కూడా చూసుకుంటారు కదా! అంతే. సో ఫైనల్‌గా ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? ఈ నెల 21st. 21st రిలీజ్. సో ఆడియన్స్‌కి ఈ ఫిల్మ్ ఎందుకు చూడాలని క్వెషన్ చేస్తే వాళ్ళకేం చెప్తారు? ఏ ఫిల్మ్ అయినా ఎందుకు చూడాలనే దానికి దేర్ ఇస్ నో ఆన్సర్. ఓన్లీ బట్ అట్లీస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. మన సైడ్ నుంచి ఏదైనా కొన్ని ఆ ప్రామిసెస్ చేస్తే ఇలా ఉంటది, ఇలా ఎంజాయ్ చేయొచ్చు అని చేస్తే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు వస్తది. హారర్ ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోనర్‌లో ఇష్టపడతారు. హారర్ చూసే ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు పెరిగిపోయారు ఈ మధ్య. చాలా హారర్ ఫిల్మ్స్ వచ్చేసింది. అదే నేను ఇంతకు అదే మించి భయపెట్టగలరా అనే టైప్ వచ్చేసారు అందరూ. అంటే ఇప్పుడు మీరు శ్రీని బిగ్ బాస్‌లో చూసారు. లేదంటే ఇక్కడ రాజీవ్ గారి సినిమాలో చూసారు. లేదంటే ఇంకో సినిమాలో చూసారు.
ఎస్పెషల్లీ 'మరణం' సినిమాలో అమ్మాయిని చూడాలంటే 100% మీరెళ్ళాలి. ఓహో! దెయ్యంలో కూడా ఇంత బాగా చేస్తదా? అంటే కైండ్ ఆఫ్ ఇలా ఉంటుందా? అందరూ రెగ్యులర్‌గా ఏంటంటే సోల్స్ ఇందులోకెళ్ళి ఆళ్ళు మామూలుగానే ఉంటారు. ఇప్పుడు నేను దెయ్యమైతే మీలోకొస్తే మీరు మామూలుగా ఉంటారు. మీరు యాక్ట్ చేస్తారు. ఇక్కడ అది కాదు కదా! అమ్మాయే తనంతట తనే అవుతుంది. ఐ మీన్ తను అయిపోతది అలాగా. అది అంత ఓపెన్‌గా ఎవరు చూపిచ్చరు కదా! సో దట్ అది దానిలో చూడొచ్చు. అండ్ ఐ కెన్ అష్యూర్ దట్ మీరైతే సినిమా ఎక్కడ బోర్ అవ్వరండి. హ్మ్. నో డౌట్ అందులో. ఓకే. భయమైతే పడతారు. హ్మ్. భయం పడతారు. నేను చూసినప్పుడే నేను భయపడ్డాను. హ్మ్. అంటే నేను యాక్ట్ చేసిన సీన్‌లకి నేనే భయపడ్డా. బాబోయ్! ఎలా వచ్చిందా అని. అంటే మనం తెలియకుండానే ఇలా గూస్ బంప్స్ వస్తాయి కదా! కొన్ని సీన్ ఎస్పెషల్లీ క్లైమాక్స్. అదైతే చాలా భయమేస్తది. అండ్ మీకు బాగా నచ్చిన హారర్ ఫిల్మ్ ఏంటి? నేనంత పెద్ద బిగ్ ఫ్యాన్ అయితే కాదండి. చూస్తా నేను. చూసిన వాటిలో బాగా నచ్చిన ఒక హారర్ ఫిల్మ్ తెలుగులో. నాకు తెలుగులో నాకు తెలిసిన ఒక చిన్న అప్పుడు అది ఎన్ని ఇయర్స్ అయిందో నాకు తెలీదు గానీ 'అవును' అనే సినిమాకి మాత్రం వెళ్ళినప్పుడు ఓకే. అనుకున్నా. దాని తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 ఇవి కూడా అంటే ఇప్పుడు 'చంద్రముఖి' ఉంది. హ్మ్. ఓకే. 'కాంచన' ఉంది. దోస్ ఆర్ ద డిఫరెంట్ జోనర్స్. బట్ హారర్ ఫిల్మ్ కిందనే వస్తాయి. అవునా? 'కాంచనాలో' వచ్చేటప్పటికి ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చేటప్పుడు తెలిసినప్పుడు తెలుస్తుంది. అలాగే 'చంద్రముఖి' రైట్? జ్యోతికి ఇలాగని ఇలా ఒకేసారి ఇలాగ అన్నప్పుడు అంటే చెప్తున్నాను నేను. దేనిది దానికే ఉంటది. ఇప్పుడు ఇది టోటల్‌గా నాకు 'చంద్రముఖి' చాలా ఇష్టం. 'కాంచన' చాలా ఇష్టం. హ్మ్. నేనెందుకు అవునని చెప్పానంటే, నేను చిన్నగా కొంచెం మనకి అంత తెలిసి ఏజ్‌లో వచ్చిన సినిమా. ఓకే. చాలా ఇయర్స్ అయింది కదా వచ్చి. చాలా ఇయర్స్. ఆ! ఆ టైంలో కొంచెం అది బాగా ఇదయింది. హ్మ్. అంటే లోపల నుంచి ఎవరో వచ్చి అమ్మాయికి ఏం చేస్తుందో తెలీదు. ఓన్లీ ఒక అపార్ట్మెంట్‌లోనే జరిగిన స్టోరీ. ఒక విల్లాలో జరిగిన స్టోరీ. అలాగా. అలా అని చెప్పేసి 3 వేరియేషన్ నేను చెప్పిన సినిమాలో. హ్మ్. 'చంద్రముఖి' ఈస్ డిఫరెంట్. 'కాంచన' ఈస్ డిఫరెంట్. 'అవును' ఈస్ డిఫరెంట్ కదా! సో దట్ అది. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడైతే 'రాత్రి' అనే సినిమా చూసా. రాత్రి. రాత్రి చూసా. ఎందుకంటే అప్పటిదాకా అసలు ఎలా చేస్తారు? ఏంటి? అనేది అంటే అది ఓన్ చేసుకోవడానికి కాదు. జనరల్‌గా రిఫరెన్స్. అబ్జర్వేషన్ చేయడానికి మా డైరెక్టర్ చూడమన్నారు ఆ సినిమా.